మెయిన్‌గా ఏంటంటే డయాబెటిక్. ప్రతి ఒక్కరిలో ఈ మధ్య కాలంలో ఎక్కడికన్నా వెళ్తుంటే నాకు డయాబెటిక్ అటాక్ అయింది అని చెప్తూ ఉన్నారు. ఒకప్పుడేంటంటే ఆరోగ్య సమస్యలను బట్టి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో మనం ఎక్కువ షుగర్ కంటెంట్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటున్నారో వాళ్ళకి ఆ సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు 15 ఏజ్ నుంచి ఉన్న వాళ్ళు కూడా నేను డయాబెటిక్ అటాక్ అయ్యాను అని చెప్తూ ఉన్నారు. అంటే అంతవరకు వాళ్ళ బాడీలో అది ఇంజెక్ట్ అయిపోతుంది. ప్రధానంగా మన లైఫ్ స్టైలే కారణం అంటారా? ఈ జంక్ ఫుడ్‌కి అడిక్ట్ అయిపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటారా? అసలు డయాబెటిక్ అటాక్ అవ్వడానికి ప్రధానంగా వచ్చే సమస్యలేంటసలు? ఈ డయాబెటిక్ దీన్నే మనము డయాబెటిక్ మెలిటస్ అంటుంటాం. షుగర్ అంటుంటాం జనరల్‌గా మాట్లాడే వాళ్ళకి చూసుకుంటే గనక. ఒకప్పుడు కలిసినప్పుడు మాటలు వేరే ఉండేది. కలిసినప్పుడు వేరే వేరే డిఫరెంట్ మాట్లాడుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు ఒక 5 మంది కలిసారంటే నీకు డయాబెటిస్ ఉందా? నాకుంది. నీకు బీపీ ఉందా? నాకుంది అని డిస్కషన్స్ ఎక్కువైతుంటాయి. సో, డయాబెటిక్స్ అనేది ఎక్కువ ఎందుకు పెరిగింది? అంటే ఒకప్పుడు 45, 50 ఏళ్ళకొచ్చే డిసీజ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎర్లీగా 15, 10 ఇయర్స్‌కి ఏజ్‌కు మనకు అటాక్ అవుతూ ఉంది. సో, డయాబెటిస్‌లో కూడా 2 రకాల డయాబెటిస్‌లు ఉంటాయి. డయాబెటిక్ టైప్ 1, టైప్ 2 అంటుంటాం. టైప్ 1లో ఏమైతదంటే మనకు ప్లీహ గ్రంథి తెలుసు అందరికీ. అంటే మన ప్యాంక్రియాస్ అంటుంటాం కదా! ప్యాంక్రియాస్ నుంచే మనకు ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఇన్సులినే బాడీలో ఉన్న షుగర్‌ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు మీరు ఒక క్వెషన్ అడిగారు. షుగర్ ఎక్కువ తింటే డయాబెటిస్ వస్తుందా అని. షుగర్ ఎక్కువ తింటే డయాబెటిస్ ఎవరికీ రాదు. బట్ షుగర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా డయాబెటిస్ ఉన్నవాళ్ళు షుగర్ తినకూడదు. సో, ఇక్కడ చిన్న డిఫరెన్స్ అన్నట్టు. ఇప్పుడు నాకు షుగర్ లేదు. నేను షుగర్ తినడం వల్ల నాకేం ప్రాబ్లమ్ రాదు. ఎందుకంటే నా షుగర్‌ని కంట్రోల్ చేయడానికి నాకు ఇన్సులిన్ ఉంది. అంటే ఈ ప్యాంక్రియాస్ ఏదైతే ఉందో అది ఇన్సులిన్ రిలీజ్ చేస్తది. ఇన్సులిన్ రిలీజ్ చేయడం వల్ల నాకు షుగర్ అనేది కంట్రోల్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్‌లు డ్రై అయిపోతాయో, ఎండిపోతాయో దాన్నే మనం డయాబెటిస్ అంటాం. అంటే మనం తిన్న షుగర్‌ని అది అరిగించలేదు బాడీని. సో, డిపాజిట్ చేయలేదు. సో, దాన్ని వాడుకోలేదు. వాడుకోకపోవడం వల్ల ఏమవుతుంది? బ్లడ్‌లో కంటెంట్ పెరిగిపోతా ఉంటుంది. అది మనకు లివర్‌లో అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. సో, ఇక్కడ ఎండిపోయి పుట్టుకతోటే మనకు ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రాకపోతే దాన్ని టైప్ 1 డయాబెటిస్ అంటారు. సో, ఈ టైప్ 1 డయాబెటిస్ యూజువల్‌గా పుట్టిన పిల్లల నుంచి 15 ఇయర్స్ అంటే చిన్న పిల్లల్లో వచ్చేదాన్ని మనం టైప్ 1 అంటుంటాం. పెద్దవాళ్ళలో వచ్చేదాన్ని టైప్ 2 డయాబెటిస్ అంటాం. ఇక్కడ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. కానీ తగినంత రిలీజ్ అవ్వదు. మన బాడీకి తగినంత రిలీజ్ అవ్వదు. రిలీజ్ కాకపోయేసరికి మొత్తం బాడీకి సరిపోయినంత షుగర్‌ని అది మెయింటైన్ చేయలేదు. దానివల్ల షుగర్ వస్తుంటుంది. అండ్ డయాబెటిస్ ఇంకోటేంటంటే వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. సో, మన తల్లిదండ్రులకు ఉంటే కూడా మనకు కూడా అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. యూజువల్‌గా తల్లిదండ్రులకు ఉంటే అటాక్ అయ్యేది మన చేతిలో ఉంది. మనం 30 ఏళ్లలో తెచ్చుకుంటామా, 50 ఏళ్లలో తెచ్చుకుంటామా అనేది కంప్లీట్ ఇండివిడ్యువల్ డిపెండెంట్. అంటే ఇప్పుడున్న జంక్ ఫుడ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, టైంకి పడుకోకపోవడం కావచ్చు, ఇవన్నిటి వలన స్ట్రెస్ వలన కూడా ఓసారి ఇన్సులిన్ సరిగ్గా రిలీజ్ కాకపోవడము, యుటిలైజ్ కాకపోవడం వల్ల డయాబెటిస్ అనేది చాలా ఎర్లీగా చూస్తున్నాము. ఒకప్పుడు డయాబెటిస్ వస్తే గనక కళ్ళు చూయించుకోమని చెప్పేవాళ్ళం. ఒక 20 ఇయర్స్, 30 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే నీకు డయాబెటిస్ వచ్చిందంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ కళ్ళు అని చెప్పేవాళ్ళం. సో, ఈ కళ్ళల్లో మనకి ఎంత లెవెల్‌లో ఉంది, ఏ స్టేజ్‌లో ఉంది, దానివల్ల రక్తనాళాలు గానీ, లేకుంటే నరాలు గానీ పాడైనాయా అనేది మనం చెక్ చేసేవాళ్ళం. ఇప్పుడు డయాబెటిస్ మగవాళ్ళలో వస్తే గనక పెనిస్ యొక్క ముందరున్న ఫోర్ స్కిన్‌ని చూసుకోమని చెప్తుంటాం. ఎందుకంటే ఫోర్ స్కిన్ గనక బెలనైటిస్ అనేది అంటే చర్మం చిట్లిపోవడం ఇట్లాంటివి ఉందంటే కనుక షుగర్ ఉందని అర్థం. సో, ఇప్పుడు షుగర్‌ని గుర్తుపట్టడం చాలా ఈజీ. సో, అంతేకాకుండా ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంది అంటే ప్రతి 6 మంత్స్‌కి ఒకసారి గనక పేరెంట్స్ కనుక షుగర్ ఉంటే పిల్లలు ఖచ్చితంగా చెక్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒబేసిటీ. ఒబేస్ ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇన్సులిన్ 100 కిలోల బాడీకి సరిపడినంత ఉండదు. అంత డ్రై అయిపోయింటది కాబట్టి వాళ్ళు సప్లై చేయలేదు. సో, బాడీ వెయిట్ తగ్గించుకుంటే గనక మనం షుగర్‌ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకే బేరియాట్రిక్ సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం కదా! ఇట్లాంటి వాటన్నిటిని ఊబకాయం ఉన్న వాళ్ళకి మనం బేరియాట్రిక్ చేయడం వల్ల షుగర్‌ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో, ఇక్కడ షుగర్ ఆడవాళ్ళకొస్తదా? మగవాళ్ళకొస్తదా? లేకపోతే ఏజ్ గ్రూపా? అనేది ఇప్పుడు ఇంపార్టెన్స్ లేదు. ఖచ్చితంగా షుగర్ ఉన్నవాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాని దానికి మనం ఇప్పుడు ఏం చేయలేం. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ గానీ, ఇవన్నీ వాళ్ళు అలవాటు పడ్డారు. ఇప్పుడు మార్చుకోమంటే కూడా ఎవరు మార్చుకోవడానికి రెడీగా లేరు. సో, అట్‌లీస్ట్ డయాబెటిస్ ఉందని తెలుసుకుంటే గనక కంట్రోల్ పెట్టుకోవడం వల్ల మన లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. లేకపోతే గనక ఈ అథెరోస్క్లెరోటిక్ చేంజెస్ రావడము, హార్ట్ అటాక్స్ రావడం గానీ, సడెన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వడం ఇవన్నీ డయాబెటిస్‌లో ఉన్న వాళ్ళలో మాత్రమే ఎక్కువ చూస్తూ ఉంటాం. చిన్న పిల్లల్లో ఎక్కువగా డయాబెటిక్ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. చిన్న చిన్న పిల్లల్లో. అసలు ఎందుకు చిన్న పిల్లలకి అంత త్వరగా అటాక్ అవుతుందంటారు? అంటే పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, లేదా సరైన పోషక ఆహారం వాళ్ళ శరీరానికి అందకపోవడం వల్ల చిన్న పిల్లలు ఎందుకు మనం డయాబెటిక్ చూస్తున్నాం? చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటిస్‌ని మనం ఏమంటారు టైప్ 1 డయాబెటిస్ అంటాము. ఈ టైప్ 1 డయాబెటిస్‌లో ఏంది అంటే స్వతహాగా పుట్టుకతోటే వాళ్ళకు ప్యాంక్రియాస్‌లో కొన్ని సెల్స్ ఉంటాయి. లాంగరెన్ సెల్స్ కావచ్చు లేకుంటే ఈ సెల్స్ నుంచి మనకి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వదన్నట్టు. సో, ఈ ఉత్పత్తి కాకపోవడం వల్ల వాళ్ళకి బేసిక్‌గా ఇన్సులినే బయటికి రాదు.
ఇన్సులిన్ బయటికి రావడం వల్ల వాళ్ళకి స్వతహాగా డయాబెటిక్లోనే ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కంపల్సరీ ఇన్సులిన్ ఇస్తూ ఉండాలి. వాళ్ళు ఇన్సులిన్ మీదే మేనేజ్ కావాలి. ఎందుకంటే బయట నుంచి మనం ఇన్సులిన్ ఇవ్వకపోతే వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్ ఉండదు. సో వాళ్ళు మనం లేబుల్ చేసేస్తాం డైరెక్ట్‌గా టైప్ 1 డయాబెటీస్ అని చెప్పేసేసి. సో దాన్ని మనము ఫుడ్ ద్వారానో, దేని ద్వారానో దీనికి సంబంధం ఏం లేదు. పుట్టుకతోటే ఆ ప్రాబ్లమ్ అనేది ఉంటుందన్నట్టు. సరే, ఇప్పుడు డయాబెటిక్ అటాక్ మనకు రాకూడదు, మనం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ప్రధానంగా మీరు అందరికీ ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో టైప్ 2 డయాబెటీస్ మాత్రం మన చేతిలో ఉంది. టైప్ 1 మన చేతిలో లేదు. బట్ టైప్ 2 డయాబెటీస్ మాత్రం కంప్లీట్‌గా ఇండివిజువల్ చేతిలో ఉంది. అంటే కొన్ని సలహాలు నా తరఫున నేను ఇచ్చేది ఏంటి అంటే, ఈ 10-6 స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు మినిమమ్ 8 అవర్స్ అనేది స్లీప్ లేకపోతే కనుక స్ట్రెస్‌లో ఉంటాం అన్నట్టు. సో రెండోది జంక్ ఫుడ్స్. కంపల్సరీ జంక్ ఫుడ్స్, ఈ డాల్డా కావచ్చు, బిర్యానీస్ కావచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా తగ్గియాలి. అండ్ BMI అనేది చాలా ఇంపార్టెంట్. బేసల్ మెటబాలిక్ రేట్ అనేది అది చాలా ఇంపార్టెంట్ అండి. బాడీ మాస్ ఇండెక్స్ అంటాము, BMI. అది ఒకవేళ ఒబేస్ ఉంటే గనక ఖచ్చితంగా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వర్క్ స్ట్రెస్ కానీ ఇట్లాంటివన్నీ చాలా తగ్గించుకోవాలి. అండ్ షుగర్ కంటెంట్ కూడా తక్కువ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అనేది తక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ అండ్ ఈ ఫైబర్ అనేది ఎక్కువ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ చేసుకుంటే కనుక షుగర్ అనేది అటాక్ అయ్యే అవకాశాలు మనం తగ్గించుకోవచ్చు. సో ఫైనల్గా మన ట్రీట్మెంట్ రేంజ్ ఆఫ్ హాస్పిటల్స్లో ఎక్కువగా డయాబెటిక్ సంబంధించి చాలామంది పేషెంట్స్ చూస్తూ ఉన్నారు, ట్రీట్ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మీరు గుర్తిస్తున్న అంశాలు? డయాబెటీస్ మేము ట్రీట్ చేసే దాంట్లో ముఖ్యమైన 2 డిజీజులు ఉన్నాయండి. డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి మాత్రమే వచ్చే డిజీజ్ ఏంటి అంటే, ఒకటి బెలనైటిస్, బెల్నోపాస్థైటిస్. అంటే మగవారిలో చూసుకుంటే కనుక ఈ డయాబెటీస్ వచ్చినందుకు ఆ ముందలున్న అంగం యొక్క చర్మం అనేది ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల వెనక్కి పోదు, క్రాక్స్ ఫామ్ అవుతుంటాయి, జిగురు బయటికి రావడము, ఇంటర్కోర్స్ చేసేటప్పుడు చాలా పెయిన్ రావడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. వాటికి మనం దగ్గర లేటెస్ట్ KSR స్టాప్లర్ సర్కంసిషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇది జస్ట్ 5 మినిట్స్ ప్రొసీజరు. హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ పేషెంట్ యథావిధిగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీ అన్నట్టు. ఇది డయాబెటీస్లో మాత్రమే వస్తుంది, బెలనైటిస్, బెల్నోపాస్థైటిస్. ఇంకొక డిసీజ్ చూసుకుంటే కనుక ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్. అయితే ఫుట్ అల్సర్ వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం కంటే ఇంపార్టెంట్, అల్సర్ రాకముందు ఏం చేయాలనేది మనకు TRHలో మనం వర్కప్ చేస్తున్నాము. సో దీనికి ఫుట్ స్కాన్ మిషన్స్ ద్వారా మనము ఫుట్లో ప్రెషర్ని కనుక్కొని ఆ ప్రెషర్ని మనము తీసేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి అల్సర్స్ ఫామ్ కాకుండా ఉంటాయి. ఒకవేళ అల్సర్ ఫామ్ అయితే ఎటువంటి కేర్ తీసుకోవాలి, అల్సర్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లేటెస్ట్గా డర్మాసెల్ మెటీరియల్స్ అని, కొన్ని సెల్యులోజ్ అనే మెటీరియల్, కొన్ని కొల్లాజిన్ అని, ఇట్లాంటి చాలా రకాల డ్రెస్సింగ్స్ లేటెస్ట్గా వచ్చినాయి. ఈ దానివల్ల ఏంటి అంటే తొందరగా హీల్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ డయాబెటీస్ అల్సర్స్ వచ్చిన వాళ్ళకి మోటో అంటే మన ఎయిమ్ ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో యాంప్యుటేషన్ చేయకూడదు. సో యాంప్యుటేషన్ ఫ్రీ ఉండాలి. సో యాంప్యుటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు నడకలో ఇబ్బంది అవుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ని ఎంత ఎర్లీగా, ఎంత అగ్రెసివ్గా ట్రీట్ చేస్తే కనుక మనం కాల్ తీసేసే అవకాశాలు అంత తక్కువగా ఉంటాయి అన్నట్టు. సో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో డయాబెటీస్ సంబంధించిన ఈ 2 అగ్రెసివ్గా చేస్తున్నాం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్.